ఉగాది ముందు రోజు వచ్చే కొత్త అమావాస్యను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నూకాలమ్మ తల్లిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించారు. పట్టణాలు పల్లెల్లో నూకాలమ్మ తల్లి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణంలోని నూకాలమ్మ తల్లి ఆలయం భక్తులతో శనివారం కిటకిటలాడింది. అనాదిగా వస్తున్న ఆచారాల ప్రకారం అమ్మవారిని ఘటం రూపంలో ఊరంతా ఊరేగించారు. కొన్ని నిర్దేశించిన ప్రదేశాల్లో అమ్మవారి ఘటాలను పెట్టి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఘటం వద్ద భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. అమావాస్యకు ముందుగానే నూకాలమ్మ తల్లి ప్రతిరూపంగా ఈ ఘటాన్ని తీస్తారు. ఈ ఘటాన్ని గ్రామంలో అమ్మవారు రూపంలో తిరుగుతారు. గ్రామంలో అమ్మవారి రూపంలో తిప్పిన ఈ ఘటాన్ని ఆఖరి రోజైన అమావాస్య రోజు ఆలయానికి తీసుకొస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి అనేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మవారి ఘటాన్ని ఈ విధంగా 3 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారు. వారితో పాటు భక్తులు కూడా ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఇక ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం పదండి. ఆలయం ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్లో నేను తీసుకున్న టికెట్ ఇది. అమ్మవారిని దర్శించుకోండి. ఈ ఏడాది అందరికీ నూకాలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సౌకర్యాలతో ఉండాలని, భోగభాగ్యాలతో తొలతోగాలని కోరుకుందాం. నూకాలమ్మ ఆలయంలో చతుర్దిక్కు వినాయకులు ఉన్నారు, దర్శించండి. హిందూ సాంప్రదాయంలో చెట్లను, ప్రకృతిని దేవతలుగా పూజించడం అనాదిగా వస్తుంది. ఇది హైందవ ధర్మం. అదేవిధంగా అమ్మవారి ప్రతిరూపంగా వేప చెట్టును దేవతగా కొలుస్తారు. గోమాతను పూజిస్తారు. ఇదే సనాతన ధర్మం. 6 నెలలుగా ఆలయ కమిటీ అహర్నిశలు శ్రమించి ఆలయాన్ని అభివృద్ధి పరిచింది. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే ఏర్పాటు చేసింది. ఆలయాన్ని
ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేద్దాం. అమ్మవారిపై ఉన్న భక్తికి నిదర్శనంగా యలమంచిలి నడిగట్ల స్వీట్స్ భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం.